నాలాగా మీలో ఎంతమంది ఈ కలర్ రోజ్ ఫ్లవర్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో కామెంట్ చేయండి. కొన్నిసార్లు లైఫ్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చిన చిన్న మూమెంట్స్ కూడా మనకు చాలా హ్యాపీనెస్‌నిస్తాయి. సో, నాకిట్లా ఈ బ్లూ కలర్ ఫ్లవర్ ఇచ్చినట్టు. అండ్ ఐ ఫీల్ సో అన్‌రియల్, అసలు ఆ కలర్ ఎట్లా పాసిబుల్ అయితది అని చెప్పి నేను ఒక 20 మినిట్స్ ఆ ఫ్లవర్‌ని అట్లా చూస్తూ ఉండిపోయినా. అండ్ నేను చాలా టెస్ట్ చేసిన ఆ ఫ్లవర్ నిజమా కాదా అని చెప్పి, ఇట్లా కలర్ ఏమైనా చేతికి అంటుతదేమో అని చెప్పి. బట్ స్టిల్ నో, అది నిజంగా ఫ్లవరే. అండ్ ఐ ఫెల్ట్ వెరీ సర్ప్రైజ్డ్. అక్కడే ఇంకొక ఫ్లవర్‌ని గూడా జూషినా. అదే ఈ విచ్ కలర్ రోజ్ ఫ్లవర్. అసలు ఇన్ని కలర్స్ ఎట్లా పాసిబుల్ అయితాయి ఒక చిన్న ఫ్లవర్‌లో? వాళ్ళు ఎన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేసుంటారో గదా! ఇట్లా చిన్న ఫ్లవర్‌లో అన్ని కలర్స్ రావడానికి. అండ్ నాకైతే ఇంకా నమ్మబుద్ధి అయితలేదు. అట్లా అన్ని ఫ్లవర్స్‌ని ముట్టుకొని టెస్ట్ చేస్తున్నా, అది నిజంగా అదే కలర్ ఉందా లేదా అని జెప్పి. ఇది యాక్చువల్‌గా బాస్టన్‌లో ఒలింపియా అని జెప్పి ఒక ఫ్లవర్ స్టోర్ ఉంది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి చాలా దగ్గర ఈ స్టోర్. సో, తన దగ్గరికెళ్ళినప్పుడు చూద్దాము, ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేద్దామని వచ్చిన. అండ్ నా ఫ్రెండ్ ఇక్కడే ఒక మల్లె చెట్టు గూడా కొనుక్కుంది. ఇదైతే చాలా పాత స్టోర్. అండ్ వీళ్ళు చాలా ప్లాంట్స్‌ని ఇంపోర్ట్ చేసుకుంటారు గూడా కంట్రీస్‌ని బట్టి. ఒకవేళ మనకేమైనా ప్లాంట్ కావాలంటే వాళ్ళకి డీటెయిల్స్ ఇస్తే ఏ కంట్రీ అదంతా తెలుసుకుంటారు. వాళ్ళకి పాసిబుల్ అయితే అది తెప్పియడానికి ట్రై చేస్తారంట. చాలామంది ఇట్లా ఇంకొకరితో కంపేర్ చేసుకొని మనకి ఇది లేదు, అది లేదని ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ ఒక చెట్టే ఇంకొక చెట్టు సిమిలర్‌గా లేనప్పుడు, ఒక మనిషి ఇంకొక మనిషికి సిమిలర్ ఉంటాడని ఎట్లా మనం ఎక్స్‌పెక్ట్ జేస్తున్నాం? సో, ఎవ్రీవన్ హాస్ దేర్ ఓన్ బ్యూటీ.